కానిదే లేదు. ఆ సాధనే యోగం అంటారు. సాంగయోగాన్ని క్రమంగా సాధించి చిత్తవృత్తులు నడచి సమాధి స్థిరుడమైనప్పుడు నీ మనస్సుకు అనంత శక్తి కలుగుతుంది. అప్పుడు నీవు చేయలేని కార్యమే ఉండదు. నేను ఇంతవరకు తన చేత శిక్షించుకొని ఆడించే ప్రకృతి నీ స్వాధీనమవుతుంది. మోక్షం అంటే అదేనా స్వామి? కాదు నాయన, అది మోక్షానికి మొదటి వ్యక్తి. ఆ అనంత శక్తి ప్రలోభానికి మోసపోక సుస్థిర చిత్తుడమై సాగిస్తే స్వయం ప్రకాశము, సత్తికానందమయము, శాశ్వతమైన స్వస్వరూపాలతో కేవల జ్ఞాన రూపంగా మేము అనుభవిస్తాం. తత్వవతి అయితే అది అప్పుడు నేను ఒకటి అది